ప్రస్తుతం డీజిల్ యుగంలో సెలబ్రిటీ అనే భావన పూర్తిగా కొత్త రూపం దాల్చింది. సోషల్ మీడియా విస్తరణతో వ్యక్తిగత ఇమేజ్, ప్రజాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ కలిపి ఒక భారీ ఆర్థిక వ్యవస్థగా మారాయి. సినిమా, టెలివిజన్, క్రీడలు, ఫ్యాషన్, సోషల్ మీడియా ఇలా ఏ రంగమైనా సరే ప్రజల దృష్టిని ఆకర్షించే వ్యక్తులు ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదుగుతున్నారు. ఒక సెలబ్రిటీ హాజరు, ఒక సోషల్ మీడియా పోస్ట్ లేదా కొన్ని నిమిషాల ఈవెంట్ పార్టిసిపేషన్ కూడా కోట్ల రూపాయల వ్యాపార విలువను సృష్టించే స్థాయికి చేరుకుంది. తాజాగా టర్కీకి చెందిన ప్రముఖ నటుడు బురాక్ ఓజ్చిబిట్ ఇటీవలి దుబాయ్లో నిర్వహించిన ఓ ప్రత్యేక ఈవెంట్లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కేవలం 15 నిమిషాల పాటు ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైనందుకు ఆయనకు సుమారు $3.7 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 30 కోట్లకు పైగా పారితోషికం పొందాడు. ఇంతకీ ఆ కార్యక్రమం ఏమిటంటే, ఓ రిచ్ అరబ్ మహిళ బురాక్ వీరాభిమాని అయితే తనతో 15 నిమిషాలు పక్కన కూర్చోవడానికి ఓజ్చిబిట్కు 30 కోట్లు చెల్లించిందనే వార్తలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో టర్కిష్ టెలివిజన్ సీరియల్స్కు ఉన్న అపారమైన ఆదరణ, ముఖ్యంగా బురాక్ ఓజ్చిబిట్కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ స్థాయి రెమ్యునరేషన్కు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తుండగా, మరోవైపు ఈ ఘటన సెలబ్రిటీ కల్చర్, గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ విస్తరణ, స్టార్ పవర్, ఆర్థిక విలువలపై కొత్త చర్చకు దారితీసింది. ఒక నటుడు కొద్ది నిమిషాల హాజరుకే కోట్ల రూపాయలు అందుకోవడం సాధారణ ప్రజలకు షాక్ ఇవ్వడమే కాకుండా వినోద రంగంలో బ్రాండ్ ఇమేజ్ ఎంత పెద్ద వ్యాపారంగా మారిందో చూపిస్తోంది. అయితే ఇది మన దేశంలో కూడా ఊపందుకోవడం విచారకరం. ప్రస్తుతం మన దగ్గర అన్ని వుడ్స్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్తో సహా చిన్నా చితక యూట్యూబ్ స్టార్స్ కూడా ఈవెంట్లలో, మాల్స్ ఓపెనింగ్స్లో భారీ మొత్తం వసూలు చేస్తూ హంగామా చేస్తున్నారు.